హలో ఎవ్రీవన్, ఈ స్వీట్ని డైలీ ఒక పీసు పిల్లలకి ఇస్తే హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటారు. ముందుగా ఒక బాండి తీసుకొని అందులో 1/2 కప్పు నువ్వులను వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇలా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల నువ్వులు ఈవెన్గా లోపల వరకు బాగా వేగుతాయి. పాలల్లో కంటే కూడా నువ్వుల్లోనే 8 రెట్లు కాల్షియం ఎక్కువ. ఇప్పుడు వీటిని ఇలా ఎర్రగా వేగాక సపరేట్ ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకోండి. తర్వాత 1 కప్పు వేరుశెనగ గుళ్ళు తీసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. 1 కప్పు వేరుశెనగ గుళ్ళకి 1/2 కప్పు నువ్వులు మాత్రమే వేసుకోండి. వేరుశెనగ గుళ్ళలో కూడా బాదం పప్పుల కంటే ప్రోటీన్ ఎక్కువే ఉంటుంది. ఇలాగా బాగా వేగాక వీటిని చల్లార్చుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత వేరుశెనగ గుళ్ళని మిక్సీలో వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి. బరకగా ఉండాలి. ఇలాగ బరకగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకోండి. వేయించుకున్న నువ్వులను కూడా మిక్సీ జార్లో వేసుకొని బరకగా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు మనము దీనికి పాకం పట్టుకోవాలి. పాకం కోసం 1.5 కప్పు బెల్లం తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని పాకం వచ్చే వరకు, అంటే పప్పు చెక్కకి కొంచెం ఉండయ్యేలాగా పాకం చేస్తాం కదా, అలాంటి పాకం పట్టుకోండి. ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు నువ్వుల పొడిని ఈ పాకంలో వేసుకొని బాగా ఫాస్ట్గా కలిపేసుకోండి. తర్వాత ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి ఈ మిక్చర్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసి ఒక నైట్ మొత్తం అలాగా వదిలేయండి. తర్వాత నెక్స్ట్ డే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోండి.